హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మామూలు వ్లాగ్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మీ ముందే నేను ఇప్పుడు గూగుల్లో అయితే కొట్టి చూపిస్తాను చూడండి. గైస్, నెల్లూరులో టాప్ హాంటెడ్ ప్లేస్ అని కొడితే ఫస్ట్ ప్లేస్లోనే నెల్లూరు అమెరికన్ హాస్పిటల్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం. దీని గురించి నీకు మొత్తం చెప్తాను, వినండి గైస్. ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుకునే ముందు మన ఫ్రెండ్ అయితే పిలిచేద్దాం, ఎందుకంటే వాడితోనే మనం అయితే కలిసి వెళ్తున్నాం. రే రారా. హాయ్ హలో గ్యాస్, నా పేరు విజయ్. ఈ బ్రో అయితే కొత్తగా ఛానల్ అయితే పెట్టాడు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మీద నుంచి మన కలిసే కూడా వీడియోస్ అయితే చేస్తుంటాం, కాబట్టి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేస్తే, సో గైస్, దీనికి నెల్లూరు అమెరికన్ హాస్పిటల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది అమెరికా నుంచి వచ్చి అయితే మన నెల్లూరులో అయితే హాస్పిటల్ అయితే పెట్టారు. ఇక్కడ అమెరికా వాళ్ళు అయితే మొత్తం వర్క్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో. కాకపోతే ఇది స్టార్ట్ అయింది 1840లో అయితే స్టార్ట్ అయింది అనమాట, 1840లో. గైస్, ఇదైతే 1998 ఇయర్ అయితే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగి అయితే ఇది పర్మనెంట్ గా బ్యాన్ అయితే అయిపోయింది. గూగుల్లో వెళ్ళి దీని గురించి ఇన్ఫర్మేషన్ కొడితే కొన్ని చూపిస్తున్నాయి, కొన్ని అయితే సారీ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, ఇది రికార్డ్స్ లో లేదు అని చెప్తుంది. అంత డేంజరస్ ప్లేస్ అనమాట. హాంటెడ్ ప్లేస్ అని కొడితే ఫస్ట్ అదే అయితే వచ్చింది. మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. మా ఇంటి నుంచి 8 minutes అనమాట. వచ్చేసింది ఫస్ట్ లోనే. దాని గైస్ ఫోటోస్ చూడండి, ఏ టైప్ అయితే ఉంటుంది అది. గాయస్ చూపిరా, చూడండి గాయస్. చూడండి గాయస్, ఇక్కడైతే ఉంది. చూడండి ఎలా ఉందో పైనుంచి లుక్ అయితే చాలా ఘోరంగా ఉంది అనమాట. సో గాయస్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, దారిలో అయితే ఉన్నాం. ఎట్టుంది ఫీలింగ్? రాజ్యానికి అలగల్లాడుతున్నాయిరా నాయన, బయటకు పోతుంటారు. రాజ్యానికి అలగల్లాడుతున్నాయిరా నాయన, బయటకు పోతుంటారు. రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొంచెం ముందుకెళ్తే అక్కడైతే ఉంటుంది అనమాట. సో భయం అయితే వేస్తుంది, కానీ మీకోసం అయితే వెళ్తున్నాం గైస్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్. వెళ్తుంటే కార్ కనిపించింది, రామారావు నడిపి వదిలేసినట్టున్నాడు ఈ కార్ని. చూడండి ఎంత పాతగా ఉందో. గైస్, ఎలాగో అక్కడ ఫైనల్గా వెళ్ళి చేరుకున్నాం. ఇక్కడ వెళ్ళకూడదు అని చెప్పేశారు. మేము కొంచెం లోపల ఏమేమో జరుగుతున్నాయంట, అసలు వెళ్ళకూడదు అని చెప్పేశారు. సో గైస్, మీకు ఎంతైతే అంత బయట నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో గైస్, ఇక్కడైతే రాగానే ఒకడైతే కనిపించారు. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ లోపల మనుషులు ఉంటున్నారు, ఎందుకు దయ్యాలు ఉన్నాయి అది అని చెప్పి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం లేవు, లోపల ఏదో ఏంద్ర అది ఏమాకు బంగాకు, అదేదో బంగాకు అంట. అది లోపల ఏదో మనుషులు వచ్చి దూరి అక్కడ మొత్తం చెడగొడుతున్నారంట. బంగాకు ఏదో దాచిపెట్టారంట. వెళ్తే మీ మీదకి వచ్చేస్తుంది, వెళ్ళకండి అని చెప్పి అటు నుంచి అట్టే తరిమేస్తున్నారు గైస్. మేమైతే చాలా కష్టపడి మీకోసమే వచ్చాం, కాకపోతే ఏం చేయలేకపోతున్నాం గైస్. సో ఇంకేం చెప్తాం గైస్, స్టాప్ ఇట్.